శ్రీరామచంద్రునికి 32,000 శ్లోకముల బోధ చెప్పాడండి. దాని పేరు యోగవాసిష్టం, అద్భుతమైన గ్రంథం. దానిలో ఒక వాక్యం చెప్పండి. ఆయన రామచంద్ర, పూర్వజన్మ సంస్కారం ఇహజన్మ ప్రయత్నం యుద్ధం చేసుకుంటాయటండి. పూర్వజన్మలు ఏం చేసినాడు ఎవరికి తెలియదు, ఏ అలవాటునే దాని వాసన మాత్రం ఇప్పుడు ఉంటుందండి. దాని పేరు పూర్వజన్మ సంస్కారం, వాసన. ఇప్పుడు చేసే ప్రయత్నం ఉంటుంది. ఈ రెండిటికి యుద్ధం. పూర్వజన్మ సంస్కారం, ఇప్పుడు చేసేటువంటి ప్రయత్నం, ఈ రెండింటికి యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తాడంటే ఏది బలవత్తరంగా ఉందో అది గెలుస్తుంది అని దృష్టాంతం ఏం చెప్తున్నారంటే వశిష్ఠుడు, 2 పొట్టేళ్లు యుద్ధం చేస్తే పోట్లాడుకుంటున్నాయండి. ఏ పొట్టేలు గెలుస్తుంది చెప్పండి? కొమ్ములు దేనికి వాడిగా ఉన్నాయో, ఏది బలిష్టంగా ఉందో అది గెలుస్తుందండి. ద్వౌహుడా వివయుజ్యేతే, హుడా అంటే ఇదండి పొట్టేలు. ద్వౌహుడా వివయుజ్యేతే పురుషార్థౌ సమాసమౌ. పురుషార్థం అంటే పూర్వజన్మం చేసిన ప్రయత్నం, ఇప్పుడు చేసిన ప్రయత్నం రెండు యుద్ధం చేసుకుంటూ ఉంటాయి. ద్వౌహుడా వివయుజ్యేతే పురుషార్థౌ సమాసమౌ. ప్రార్థనశ్చైకశ్చైవ శామ్యతి యత్ర అల్పవీర్యవాన్. దుర్బలమైంది ఓడిపోతుందండి. సరే, కనుక ఇప్పుడు ఈ యుద్ధంలో మనం గెలవాలంటే ఏం చేయాలి తెలిసిన? ఇప్పుడు మన హృదయంలో బాగా మంచి సంస్కారములను ఏర్పాటు చేసుకుని కొంచెం ధైర్యం, సాహసం ఇవి జాగ్రత్త వృద్ధి చేయాలండి. నిర్భయత్వం, బీ ఫియర్లెస్. ఇది దేనికండి భయపడేది మనం చెప్పండి? భయం అనేది అసలు లవలేశం కూడా మనకు ఉండటానికి వీలు లేదండి. ఒక చిన్న పిల్లవాడు వీధిలో నడుస్తుంటే వాడు భయపడతాడు. ఎప్పుడు ఒంటరిగా పోతుంటే. పక్కనే తండ్రి గాని తల్లి గాని చేయి పట్టుకుంటే వాడు భయపడతాడా చెప్పండి? అదేవిధంగా మనం జగజ్జనకుడైనటువంటి వారి పాదములు